లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ సీఎం కేసీఆర్తో జగన్ కుమ్మక్కారన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పల్లె అట్లాగే మన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ప్రభుత్వ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 32% మంది అవునని, 68% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సిపిఐ మాజీ నేత, సిపిఐ ప్రముఖ నేత శ్రీ మన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు, మెడికల్ కాలేజీ అధినేత. ఇక శ్రీ కోరుట్ల ఎమ్మెల్యే, కోరుట్ల శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ విద్యాసాగరరావు గారు, అలాగే శ్రీ కోన రఘుపతి గారు, వారిది కూడా రాజకీయ కుటుంబం, కోన ప్రభాకర్ గారి కుమారుడు, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే మరో సీనియర్ నేత శ్రీ కోన రవికుమార్ గారు, ఆముదాల వలస, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్గా కూడా పనిచేస్తున్నటువంటి నేత. ఇక ముందుగా ఆంధ్ర అసెంబ్లీలో కానీ తెలంగాణ అసెంబ్లీలో కానీ సందర్గా చర్చలు వేడివేడిగా సాగుతూ ఉన్నాయి. ఆంధ్ర అసెంబ్లీలో సాక్షి వర్సెస్ చంద్రబాబు మీద పెద్ద ఎత్తున దుమారం వేసింది. పోలవరం ఇష్యూలో మళ్ళీ కేసీఆర్ చుట్టూ కూడా ఆంధ్ర రాజకీయాలు తిప్పుతున్నారు. జగన్ కేసీఆర్తో కుమ్మక్కారని చంద్రబాబు గారు కానీ ఇతరత్ర అందరూ ఆరోపిస్తే, పోలవరం ప్రాజెక్టు రాకూడదని కేసీఆర్ కోరుకుంటున్నట్లుగానే చంద్రబాబు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పట్టిసీమ మీద చర్చ జరుపుతూ ఉంటే పక్కదారి పట్టించడానికే సాక్షి ఇష్యూని లేవనెత్తారని జగన్ ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అపోజిషన్ లీడర్ లేచినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు లేవటం సాధారణంగా జరగదు. కానీ నిన్న చాలా ఆగ్రహంగా ఉగ్రరూపం దాల్చారంటూ ఇవాళ పత్రికలని రాశాయి. నిజంగా చంద్రబాబు గారికి అంత కోపం రావటంలో ఆంతర్యం ఏమిటి? అంత అసహనం, అంత కోపం తెప్పించే పని జగన్ ఎందుకు చేశారు, లేదా సాక్షి చేసింది? అయితే సాక్షి ఈరోజు మళ్ళీ నేను తను రాసిన దానికి కట్టుబడి ఉన్నానంటూ మళ్ళీ కథనాన్ని ఇచ్చారు. అథారిటీ తీర్మానం కాదది, సీఈఓ సూచన. నెల రోజుల క్రితం పోలవరం పనుల మీద అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈఓ ఎలా మారాడు అని అంటూ ప్రశ్నిస్తారు. దీనిపై ముందుగా రవికుమార్ గారు ఆయన వాదన ఏంటో విందాం. రవికుమార్ గారు చెప్పండి, అసలు ఇష్యూని పక్కదారి పట్టించడానికే సాక్షిని ముందు తీసుకొచ్చారా, లేక అసలు ఏమిటి అనేది వారి వాదన? మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఈరోజు అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల ప్రస్తావన చర్చలకు రావాలి. చర్చలకు వచ్చేటటువంటి సందర్భంలో ఒక ఇష్యూను మాట్లాడేటప్పుడు ఇంకొక ఇష్యూకి కూడా వెళ్తాను. ఈరోజు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం మేము పట్టిసీమ అనేటటువంటి ఒక స్కీమును ఈరోజు తీసుకొచ్చాం. దానికి గల ప్రధానమైన కారణం, పోలవరం ఏదైతే కాలువలు తవ్వారో ఇప్పుడు తవ్వి 8 సంవత్సరాలు అయింది. అవన్నీ కూడా ఇంకా స్ట్రక్చర్స్ కొన్ని దగ్గర కట్టాల్సిన కూడా ఉంది. 70% పూర్తయింది, ఇంకా 30% ఉంది. ఆ రోజు ఆ కాలువ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏదైతే వరద జలాలు ఉన్నాయో 70 టీఎంసీల నీటిని కృష్ణా బ్యారేజ్లో వేయడానికి అనేటటువంటిది నదుల అనుసంధానంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇష్యూ అదంతా పాతదే. నేను అడిగేది సాక్షి మీదకి, సాక్షి అని అంటే సాక్షి మీద సపరేట్ గా చేయకుండా సాక్షిని అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టుకుని కాదండి. సాక్షి ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి వార్తా కథనాలు అంటే ఎందుకు నేపథ్యం మీకు చెప్పాలి. ఈరోజు వారు చాలా స్పష్టంగా ఇది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్న తర్వాత మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి క్షణం ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోలవరానికి సంబంధించి అవన్నీ కూడా ఇందులో తీసుకురావచ్చు. రేపు భవిష్యత్తులో అంతర్రాష్ట్ర వివాదాల్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందని ఆ రోజు ప్రధానమంత్రి గారు గ్రహించి దాన్ని కేంద్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఏపీ ప్రాంతంలో కలిపారు. కాబట్టి ఈరోజు ఏదైతే సముద్రంలోకి పోయేటటువంటి నీళ్లు ఉన్నాయో, మన ఏదైతే ఇది పోలవరం ఉందో ఇది పూర్తయ్యేటప్పుడు ఇంకా అధికారికంగా మనం ఇచ్చినటువంటి డేట్ 2018 మార్చి 31 ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాలు పట్టే కాలం ఉంది. కాబట్టి మనం కొంత నీళ్ళని, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నీళ్ళని రాయలసీమ ప్రాంతానికి తరలించాలంటే ఏదైతే వరదలు రానటువంటి పరిస్థితి ఉన్నదో సెప్టెంబర్ వరకు కృష్ణా ప్రాంతంలో, ప్రధానంగా విజయవాడ ఉన్నటువంటి బ్యారేజ్ దీంట్లో కృష్ణా డెల్టాకి ఈ నీళ్ళని మనం ముందుగానే తరలిస్తాయి. ఇందులో 1300 కోట్ల రూపాయలతో పిలిచాం. అందులో కొంత పార్ట్ పోలవరం కెనాలే చేసేది ఉంది. దీంట్లో కొత్తదేం లేదు, ఆ కెనాల్నే పూర్తి చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఇవి కొంటుంది కూడా, ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ పంపింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఏంటంటే సాక్షిలో వాళ్ళు వేసినటువంటి కథనం, కాంట్రాక్టుల్ని మార్పు చేస్తాము, కాంట్రాక్టుల్ని మీరు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి సాక్షిలో అసత్య కథనాలు రాస్తే, ఈరోజు పోలవరం అథారిటీ మొన్న 16వ తారీఖు నాడు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో
వారితో కొనసాగించి పనులు పూర్తి చేయిస్తే మేము పోలవరం అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డబ్బులు చెల్లిస్తాం. కొత్తగా దాన్నే ఖండిస్తూ వాళ్ళు మళ్ళీ రాశారు. వాళ్ళు నిన్న చాలా స్పష్టంగా మీరు చెప్పింది మేము పేపర్లో మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ విసిరారు. వాళ్ళు చాలా ఏమంటున్నారంటే సాక్షికి ఉన్నటువంటి నిజమైన నైజం ఏంటంటే అసత్యాల్ని అబద్ధాన్ని 10 సార్లు మేము రాయడం ద్వారా అదే నిజాన్ని చేయాలనే ప్రయత్నమే సాక్షి తప్ప చాలా నిన్న మేము చూపించిన డాక్యుమెంట్ మేము రాసిన డాక్యుమెంట్ కాదు అది. ఈరోజు సెంటర్ ఏదైతే పోలవరం అథారిటీ ఉందో అథారిటీ తీర్మానం కాదు, అది సిఇఓ సూచన మాత్రమే. నెల రోజుల క్రితం అదే సిఇఓ వెళ్ళి పోలవరం పనులు అసంతృప్తిగా ఉన్నాయి, జరగట్లేదని ఎందుకు రాశాడు, ఈ నెల రోజుల్లోనే ఎందుకు వైఖరి మార్చుకున్నాడని వాళ్ళు ప్రశ్నిస్తారు. అక్కడ వీళ్ళ వైఖరిలో మార్పు లేదండి. సిఇఓ గారు ఏమన్నారు ఆ రోజు, పోలవరం పనులు అసంతృప్తిగా ఉన్నాయని రాశారు. ఈ రోజు అందుకే ప్రభుత్వం ఏం చేశాం, చాలా స్పష్టంగా కోర్టు లిటిగేషన్లోకి పోకుండా ఉండాలని వాళ్ళకి ఈరోజు ప్రైస్ ఎస్కలేషన్స్ కూడా జీవో ఇష్యూ చేశాం. ఎందుకనంటే వివాదాలకు దూరంగా ఉంచి సత్వరమే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోలవరం అథారిటీ సూచించిన విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ఇచ్చింది అథారిటీ, పోలవరం అథారిటీ తీర్మానం అని నేను చెప్పట్లేదు. పోలవరం అథారిటీ నిన్న కూర్చుండేటప్పుడు వాళ్ళ మినిట్స్ ఆఫ్ ది ఫైనల్ ఒక ప్రశ్న. మామూలుగా తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి గారిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నట్లుగా శాసనసభలో ఏపీ శాసనసభలో జగన్ మాట్లాడిన వద్దని అనుకున్నారా, లేకపోతే అంటే జనరల్ గా నాకు తెలిసి ఇది అసత్యమైన, నేను ఊరికి అడుగుతున్నా. నా ప్రశ్న పూర్తి చేయనివ్వండి. నేను గమనించాను, సాధారణంగా అపోజిషన్ లీడర్ లేచినప్పుడు జనరల్ గా లేస్తారు, నేనేం లేవరని అట్లా. జగన్ లేచిన ప్రతిసారి చంద్రబాబు గారు లేచి తను వాదన వినిపించడం, దాని మీదే కదా గొడవ అంతా అయింది. ఫైనల్ గా గొడవ అయింది, అక్కడ వీళ్ళు అడ్డం పట్టడం. అట్లా ఏమిటి అంటే మీ మంత్రులు క్షమాపణ చెప్పేంత వరకు దాన్ని టేకప్ చేయొద్దని అన్నారు. అది నేను ఒక్క నిమిషం, 344 లో చర్చ వచ్చేటప్పుడు ఆయన ముందు రోజు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మా సభ్యులు మాట్లాడతారు, నేను బడ్జెట్ మీదే మిమ్మల్ని కడుగుతాను అని చెప్పి చాలా స్పష్టంగా వినండి. జోక్యం చేసుకోవడం అంటే 10 సార్లు ఆయన లేవడం అనేది కాదు. వెన్ లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడడానికి, లీడర్ ఆఫ్ ది హౌస్ ఇస్ ద గవర్నమెంట్. వెన్ గవర్నమెంట్ ఇస్ మేడ్ ఎ స్టేట్మెంట్, హి హాస్ టు అలౌ ఇట్, హి హాస్ టు సిట్. అది సభా సాంప్రదాయం. నాకు అంటే కాదు మీ అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికి వీల్లేదా అందుకని నా డౌట్ వచ్చింది. అక్కడ రేవంత్ రెడ్డి ఇలాగే నువ్వు అసత్య కథనాలు రాయిస్తున్నావు. మేము కూడా చాలా స్పష్టంగా అడిగితే, ఆ వ్యక్తి ఏమన్నారంటే, పెద్ద మనిషి పత్రికల పని పత్రికలు చేస్తాయి, మన పని మనం చేస్తాం అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు సాక్షి ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు సాక్షిలో ఒక్క కథనం రాస్తావు, అసెంబ్లీలో ఒకటి మాట్లాడతావు, నీ అఫీషియల్ గెజిట్ లో ఒకటి వచ్చి నువ్వు ఎలా మాట్లాడతారు? అడుగుదాం, ఆయన అడుగుదాం. ఏమండి ఎట్లా రాస్తారు మీరు? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తారు? బురదయటమే మీ కార్యక్రమం. ఎంత ఉగ్రుడైపోయాడు చంద్రబాబు గారు నిన్న. చాలా సర్ప్రైజింగ్గా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా బయట చాలా కోపిస్ట్ అని, చాలా షార్ట్ టెంపర్ అని చెప్పి అనుకునే వాళ్ళం. ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సరదాగా నవ్వుకుంటూ చిలక్తిగా సభను నడిపిన విధానం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాంట్రాస్ట్గా పెద్దదానికి ఎందుకు అంత టెంప్ట్ అయిపోతున్నారో నాకు కూడా అర్థం కాని సమస్య. నిన్న ఒక సందర్భంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో కోట్ చేస్తూ, రాయలసీమకి దీంట్లో నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పదం ఎక్కడైనా ఉన్నదా అని స్ట్రైట్గా ఒక మాట అడిగితే, దాని మీద ప్రభుత్వం తరఫున లేచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫీర్ అవుతూ అసలు ఆ విషయం చెప్పకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఆ క్లారిటీ రాలే, ఎందుకు దాంట్లో లేదు అనేటువంటి దానికి. అసలు మొదలుపెట్టిందే దాని గురించి అని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ వస్తున్నది దాని గురించి చెప్పుకుంటూ పక్కన, ఆ జీవోలో ఎక్కడుంది క్లారిటీ, ఎక్కడ ఇచ్చారు, ఏ దీంట్లో రాస్తారని చెప్పి అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఇంకా సమయం ఎలా వృధా అవుతుందంటే, మేము ప్రొటెస్ట్ చేస్తూ వెళ్ళకి వెళ్తే కూడా తప్పే కదా మాట్లాడితే ప్రొటెస్ట్ చేయడానికి ఇంకా వేరే సూచన వేరేదే ఉంది. నిలబడుతున్నాం, మరి తీసుకుని వెళ్ళి కనీసం మా ప్రొటెస్ట్ కూడా కనపడకుండా చేస్తూ ఉన్నారు. వెళ్ళకి వెళ్తున్నాం, సభని ఆర్డర్లో పెట్టకుండానే మైక్ అవతలకి ఇచ్చేస్తాం. అన్ని హక్కులు ఉంటాయి కదా. సీఎం లేచినప్పుడు కూడా మీరు సీఎం గారు
అది సభా సాంప్రదాయం నిబంధనలు, సభా సాంప్రదాయ నిబంధనలు. నేను దానికి కంటే కూడా సంప్రదాయంగా వస్తుంది అది. అదే లీడర్ ఆఫ్ ది హౌస్ ఈదర్ గవర్నమెంట్. కానీ ఇక్కడ అదే సమస్య, అంటే అపోజిషన్ లీడర్ లేచినప్పుడల్లా సీఎం లేస్తాడా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పటికి 8 రోజులు సభ జరిగింది. నిన్న జరిగిన పరిణామం 8 రోజులు సభ జరిగింది. ముఖ్యమంత్రి గారు అనేక దఫాలు సభలో ఉన్నారు. అయితే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడినప్పుడు మాట్లాడారు. నిన్న కంటెంట్ ఏమిటంటే, మీరు సభలో అవాస్తవాలు మాట్లాడుతున్నారు, Right. మీరు పత్రికల్లో ఒకటి రాస్తున్నావు, సభలో ఒకటి మాట్లాడుతున్నావు, Right. నువ్వు ఇది తప్పని చెప్పు, ఓకే సాక్షిలో వచ్చిన కథనాలు తప్పని చెప్పండి అని నా ప్రెసిడెంట్ చెప్పేంత వరకు మీరు సభలో లేదు. మీరు సభలో చెప్పిందే వాస్తవం నా ప్రశ్న అదే. అనుకోండి. దానికి సమాధానం సాక్షి చెప్పండి. చెప్పండి. రేపు క్షమాపణ చెప్పేంత వరకు మీరు జగన్ నిల్వ చేస్తారా చేయరా? మేము సభా మీరు అచ్చెన్నాయుడు గారు అడిగారు కదా. చాలా స్పష్టంగా అది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నామండి. అసెంబ్లీలో ఓ మంత్రి గారు అడిగితే అవును, మేము మంత్రి గారికి అడిగా, మేము ఆయన గవర్నమెంట్ ఆయన అడిగారు, ఒకటే కాదు అందరూ ఆయన అడిగారు. చెప్పాలి కదా, మేము అడిగామండి. అవును. మరి ఆయన చెప్పలేదు కదా. అవును. కానీ దాన్ని అలా ప్రొలాంగ్ చేసి సభనేదో నడవకుండా అట్లే. చేయాలని మా ఆలోచన కాదు అది. ఓకే అది నా ప్రశ్న. అది ఇక్కడ ఒకటండి, మేము గమనిస్తున్న దాన్ని బట్టి అధికార పక్షం తరఫున ముఖ్యమంత్రి గారు లేచినప్పుడల్లా ఆయనకి మైక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గట్ దట్ ప్రివిలేజ్ యాజ్ అ ప్రాక్టీస్. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అదే హోదా ఉన్నటువంటి మరి అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అటుపక్క అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు, లేకపోతే ఇంకోళ్ళు లేచి డిస్టర్బ్ చేయడం అనేది ఎంతవరకు సభది? ఒకటి మేము మాట్లాడితేనేమో దాన్నేమో ఉపన్యాసం అంటారు, అవతల వాళ్ళు మాట్లాడితేనేమో స్టేట్మెంట్ అంటారు. అది ఏ రకంగా జస్టిఫై చేస్తారైతే ఓకే సరే ఫస్ట్ టైం